డెసిషన్ మేకింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వన్. మనిషి జీవితంలో ఒక డెసిషన్ తీసుకోవడం అనేది టోటల్గా మన యొక్క లైఫ్ని షేప్ చేసే విధంగా ఉంటుంది. అంటే మంచి డెసిషన్ తీసుకున్నప్పుడు లైఫ్ విల్ బి సమ్వాట్ హ్యాపీ అండ్ పీస్ఫుల్. ఒక నెగటివ్ రాంగ్ డెసిషన్ పొరపాటుగా తీసుకున్నప్పుడు దాని ఫలితం కూడా పూర్తిగా కంప్లీట్ లైఫ్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఈ డెసిషన్ మేకింగ్ అనేది జీవితంలో ప్రారంభ దశ నుంచి ఎండింగ్ లైఫ్ వరకు కూడా ఉంటుంది. డెసిషన్ ఏదో ఒక సమస్య, ఏదో ఒక కాంప్లికేషన్, ఒక ప్రెడికమెంట్, సందిగ్ధమైన అవస్థ, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఎలాంటి జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 3 స్థితుల్లో, స్టేజెస్లో ఎడ్యుకేషన్, కెరియర్, ది స్టూడెంట్ లైఫ్. కెరియర్, ప్రొఫెషనల్ కెరియర్ అంటే సెలెక్షన్ ఆఫ్ ఏ కెరియర్. ఎలాంటి సెలెక్షన్ తీసుకోవాలి, జాబ్కు సంబంధించి కెరియర్ సెలెక్షన్, అక్కడ డెసిషన్ మేకింగ్. తర్వాత మ్యారేజ్, సెలెక్షన్ ఆఫ్ ఏ లైఫ్ పార్ట్నర్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ లైఫ్. ఈ విషయంలోనూ ముఖ్యంగా ఈ 3 దశల్లో మనం తీసుకునే డెసిషన్స్ మన టోటల్ లైఫ్లో డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంటుంది, లేదా మంచి డెసిషన్ అయితే హ్యాపీ జరుగుతుంది. స్టడీస్లో చూద్దాం. ఉదాహరణకి చాలా వరకు చదువుకునేటప్పుడు స్టూడెంట్స్ చేసేటువంటి పొరపాట్లు ఎందువల్ల అంటే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ చేసుకునేంత కెపాసిటీ 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి ఉండదు. కానీ పేరెంట్స్ యొక్క ప్రభావం, అంటే పేరెంట్స్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. 10th క్లాస్లో ఈ కాలం ఏంది, 10th క్లాస్లో అందరికీ ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లే, ఫెయిల్ అనేది ఎవరికి ఉండదు. ఒకవేళ బై మిస్టేక్ ఫెయిల్ అయినా కూడా 10th క్లాసు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్లో అందరికంటే ఎక్కువ మార్కులు వస్తాయి. ఎందువల్ల అనేది మీకు కారణం తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అందరికి 60, 70 సప్లిమెంటరీలు, 80 కూడా వస్తాయి, వచ్చి ఉన్నాయి. 90 తెచ్చున్నారు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్లో. అంతకుముందు 10 మార్కులు, 20 మార్కులు, 30 మార్కులు తెచ్చుకున్నవాడు మార్చిలో సప్లిమెంటరీలో 80, 70, 90 తెచ్చుకున్నారు. అంటే పేరెంట్స్ ఇంకా వాళ్ళని పట్టలేం, అబ్బా నా బిడ్డకి ఇన్ని మార్కులు వచ్చాయా. అట్టయితే మా తమ్ముడు కొడుకు, మా చెల్లి కొడుకు, మా తోడుకోళ్ళ కూతురు బైపీసీ చదువుతా ఉంది, మా అమ్మాయి కూడా బైపీసీ, లేదు వాళ్ళు ఎంపీసీ అనుకో, మా అబ్బాయిని కూడా ఎంపీసీ. అలాంటి ఆ డెసిషన్ మేకింగ్ బై పేరెంట్స్ అనేది పిల్లల మీద ప్రభావం చూపించి వాళ్ళు ఈ బైపీసీని ఎంపీసీ తీసుకోవడం, ఆ తర్వాత సఫర్ అవ్వడం. అంటే వాళ్ళకి టేస్ట్ ఉండి దాని మీద అక్కర, మంచి ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అనేది ఉండి చేసుకుంటే పర్వాలేదు. కానీ 50% నుంచి 60-70% వరకు కూడా వాళ్ళకి దాని మీద టేస్ట్ ఉండదు, అంత కెపాసిటీ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. కానీ ఇతరుల యొక్క ప్రభావం వల్ల చేరిపోతారు. ఒక స్టూడెంట్ ఆ మధ్య సమ్ టైమ్ బ్యాక్ ఇలాగ కార్పొరేట్ కాలేజ్ అవుతుంది బైపీసీ, వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేరిపోయి, కానీ అమ్మాయి కెపాసిటీ లేదు, నేర్చుకునేటువంటి అంత నాలెడ్జ్ స్టఫ్ లేదు. చాలాసార్లు మంత్లీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వరకు చూసింది, ఆఫ్టర్ ఫెయిల్యూర్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకునింది, బాధపడింది, డిప్రెస్ అయిపోయింది, సూసైడ్ చేసుకునింది. సూసైడ్ నోట్లో ఆ లెటర్లో ఒక మాట రాస్తుంది, ఆ ఫిజిక్స్ ఏంటో, ఆ కెమిస్ట్రీ ఏంటో నాకు అర్థం కావటం లేదు, కానీ వాళ్ళందరి ముందర నేను ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాను, అందుకని జీవితం వద్దనుకున్నాను. నాతో పాటు అది బరియల్ గ్రౌండ్లో ఆ గుంతలో ఈ బుక్స్ కూడా, నా శవంతో పాటు బుక్స్ కూడా వేసేసి పూర్తి చేసేయండి అని చెప్పింది అమ్మాయి. అది ఈనాడు పేపర్లో చూసినప్పుడు తల తిరిగిపోయింది. అంటే పేరెంట్స్ తీసుకున్నటువంటి డెసిషన్ అనేది ఆ పిల్లల మీద ప్రభావం చూపించి ఎలాంటి అవస్థ, డిస్ట్రాక్షన్ అనేది జరిగిందో ఆలోచించుకోవచ్చు మనం. ఎంపీసీలో కూడా అంతే కదా. ఎంపీసీ చదివిన వాళ్ళు అందరూ కూడా మేధావులు ఏం కాదు, ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు కాదు. మోస్ట్ లక్కీగా ఒక్కోసారి అంతా ఓఎంఆర్లు రుద్దడమే కదా. లక్కీగా ఒక్కోసారి అదృష్టం వరించేసి ఏం చేస్తారంటే ఈ ఐఐటీలో, IIIT వీటిలో షీట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ కాదు, కొద్దిమంది. అది మోస్ట్ లక్కీగా వచ్చేస్తాయి వాళ్ళకి. కళ్ళు మూసుకొని పెట్టేసినారు, అన్నీ చాలా వరకు రైట్లు అయిపోయినాయి. వాళ్ళు ఎక్కడ తేలిపోయినారంటే ఐఐటీలో చేరిన తర్వాత, కాన్పూర్, ఖరగ్పూర్, ఇంకో చోట చేరిన తర్వాత అక్కడ బయటపడింది వాళ్ళ నాలెడ్జ్. మంత్లీ ఎగ్జామ్స్లోని వాళ్ళు అటర్ ఫెయిల్యూర్. మిగతా పిల్లలతో కంపేర్ చేసుకున్నారు, చూశారు, స్టడీ చేశారు, బాధపడిపోయారు, దిగులు పడిపోయారు, అవమానంగా ఫీల్ అయిపోయారు, సూసైడ్ చేసుకునేశారు. సో ఈ ఐఐటీలో చేరినటువంటి వాళ్ళు చాలామంది, కనీసం ఒక 5-6 మంది గ్యారంటీ ప్రతి సంవత్సరం 5 నుంచి 10 మంది దాకా సూసైడ్ చేసుకునే సందర్భాలు న్యూస్ పేపర్లో చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తీసుకునే డిసిషన్ రాంగ్. పేరెంట్స్ యొక్క ప్రభావం
సో ఎడ్యుకేషన్లో అలాంటి సమస్యలు ఉంటాయి. అంటే హైయర్ స్టడీస్కి వెళ్ళేంత వరకు కూడా వెదర్ టు చూస్ దిస్ వన్ ఆర్ దట్ వన్, ఇది చూసుకోవాలా, డిగ్రీ తీసుకోవాలా, ఇంజనీరింగ్ చదవాలా, లేకపోతే పీజీ చదవాలా అనేటువంటి డెసిషన్. అక్కడ నువ్వు తీసుకునేటువంటి డెసిషన్ నీ టాలెంట్కి, నీ టేస్ట్కి అనుకూలంగా ఉండే డెసిషన్ తీసుకున్నప్పుడు యూ విల్ బి షైనింగ్ లైక్ ఎనీథింగ్. దానికి వ్యతిరేకంగా తీసుకున్నప్పుడు కంప్లీట్ డిస్ట్రక్షన్. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? కెరీర్లోకి వద్దాం. కెరీర్కి వచ్చినాక అక్కడ కూడా అంతే, సెలెక్షన్ ఆఫ్ ఎ కెరీర్, జాబ్ సెలెక్షన్. కొంతమంది డీలింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్కి దీనికి సంబంధం ఉండదు. IIIT చదువుకొని వస్తాడు, లేదా MTech చదువుకొని వస్తాడు, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తాడు. ఎందుకంటే అందులో షైన్ కాలేడు, ఎందుకంటే తీసుకున్న డెసిషన్ మంచిది కాదు. అప్పుడు ఇంజనీరింగ్ అంటే ఆటోమేటిక్ పాస్ అయ్యే వస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఫెయిల్ అంటూ ఎవరు లే. కానీ జాబ్ రాదు. నీట్లో చదువుకున్న వాళ్ళకి చాలా జాబ్ లేదు. బ్యాంక్ ఎగ్జామ్ రాస్తాడు, రైల్వే ఎగ్జామ్ రాస్తాడు, ఏదో ఒకటి సంబంధం లేదు. MBBS చదువుతాడు, అది ఆ సబ్జెక్ట్ లేక, గ్రిప్ లేక, పేషెంట్ని డీల్ చేయలేక భయపడిపోయి గ్రూప్ 2 రాస్తాడు. ఇట్లా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత కొంతమంది జాబ్లో చేరుతుంది ఏదో ఒకటి, ఇంకా ఏది రాలేదని చెప్పి టీచర్ BEd అదొకటి దొరికింది ఈజీగా. ఎక్కడో చోట టీచర్గా పనిచేయచ్చు, DSc అయినా పర్లేదు, SDT అయినా పర్లేదు అని చేరిపోతారు. చేరినాక అక్కడ డిసాటిస్ఫాక్షన్. ఎందుకంటే తీసుకున్న డెసిషన్, ఆ కెరీర్ డెసిషన్ అనేది సక్రంగా లేకపోవడం వల్ల. అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేరడం, చదవడం, సెలక్షన్. అక్కడ ఏమవుతుందంటే సెల్ఫ్ డిసెప్షన్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. క్యారియర్ నుంచి ఎడ్యుకేషన్ అయిపోయినాక ఏది సెలెక్ట్ చేసుకోవాలనే చోట నుంచి మనం చదువుకొని స్టార్ట్ చేసాం సెల్ఫ్ డిసెప్షన్. కెరీర్కి వచ్చినాక సెల్ఫ్ డిసెప్షన్ ఇంకొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది, సెల్ఫ్ డిస్ట్రక్షన్ దారితీస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మ్యారేజ్. మరొక ముఖ్యమైన దశ. మ్యారేజ్ విషయంలో కూడా అంతే. ఒకప్పుడు పేరెంట్స్ యొక్క ఇంప్రెషన్ ఎక్కువగా ఉండేది, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద. అతనికి ప్రాపర్టీ ఉంది, జాబ్ ఉంది, బాగా సంపాదిస్తున్నాడు, అతను మ్యారేజ్ చేసుకో అని అంటే వీళ్ళు, అరే నిజమేనా, ఉద్యోగం ఉందా, బాగా ఆస్తి ఉందా, జాబ్ ఉందా అని చేసుకునేవాళ్ళు. తర్వాత లేక ఒకరికొకరికి టెంపరమెంట్స్, అదే ఇన్కంపాటిబుల్ టెంపరమెంట్స్ అంటారు, ఒకరికొకరికి పొందిక లేనటువంటి స్వభావాలు బయటపడతాయి. ఫస్ట్ ఏం చేసింది, అమ్మ చెప్పింది లేదా నాన్న ఒత్తిడి చేస్తాడని చెప్పి చేసేసుకునేది. ఆ తర్వాత విడిపోయేది, ఘర్షణ పెట్టుకునేది. అలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు దాని పూర్తి విరుద్ధం. అది ఒక ఎక్స్ట్రీమే అప్పట్లో. ఇప్పుడు కూడా ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్. అదేంటంటే ఆడవాళ్ళకి పూర్తిగా ఇండివిజువాలిటీ. ఎందుకు? చదువు ఉంది, ఉద్యోగం ఉంది, స్వేచ్ఛ, అన్నిటికంటే స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 21, 19, 14 అని విపరీతంగా తిరుగుతున్నాయి వాళ్ళ చుట్టూ. జోరీగల్లాగా విపరీతమైన శబ్దం చేస్తూ జోరీగలు తిరిగినట్టు తిరుగుతున్నాయి, కందిరీగలు తిరిగినట్టు తిరుగుతున్నాయి. ఈ ఆర్టికల్ 14, 19 స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సమానత్వం అనేటువంటి ఇవి. అందువల్ల చట్టాలు కూడా ఓకే పో, నీ ఇష్టం, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఏ బస్సు ఎక్కుతావో వెళ్ళు, నీకు ఛార్జీ లేదు, ఏమీ లేదు, హ్యాపీగా తిరుగు, దేశమంతా తిరుగు, ఎప్పుడన్నా వెళ్ళు, ఎప్పుడన్నా రా ఇంటికి, పర్వాలేదు. పేరెంట్స్ కూడా ఇన్ని అడగరు. ఎవరిని చేసుకుంటావో చేసుకో, నీకు నచ్చిన వ్యక్తిని చేసుకో అనే విధంగా చట్టాలు ఉన్నాయి. పేరెంట్స్ యొక్క ఇండివిజువాలిటీ అంటే పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అంటే వాళ్ళు చెడిపోమ్మని ఇవ్వరు అట్లా. వాళ్ళు స్వేచ్ఛని ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది, గవర్నమెంట్ చట్టాలు ఇచ్చాయి. పేరెంట్స్ మాత్రం ఏం చేస్తారు, ఓకే ఉపయోగించుకో అనే విధంగా వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఇండివిజువాలిటీ ఇస్తున్నారు. దేని మీద అంటే నమ్మకం మీద ఇస్తున్నారు. వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ వరకు వెళ్ళిపోతారని వాళ్ళు ఊహించరు. పేరెంట్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అది ఒక కొత్తగా వచ్చిన ట్రెండ్. కొద్ది కాలం మీ ఇద్దరం ప్రాక్టీస్, ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ చేస్తాం లవ్లో, ప్రేమలో. ఆ తర్వాత ఓకే అనుకుంటే ఇద్దరం ఓకే అనుకుంటే మ్యారేజ్ చేసుకుంటాం, లేదా టాటా గుడ్ బై చెప్పుకుంటాం. ఇది ఒక కొత్త ట్రెండ్. ఏంటంటే స్వేచ్ఛ, స్వతంత్రాలు, వ్యక్తిత్వాలు. అంటే సెల్ఫ్ డిసెప్షన్కి పాల్పడడం. ఇవంతా కూడా ఆత్మవంచన. అలాంటి రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇది నా కళ్ళు మూసుకొని ఆడు డబ్బున్నవాడు అని చెప్పి, లేదు లవ్ అని చెప్పి లవ్ మ్యారేజ్ చేసేసుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకుండానే, లేదు లివ్ ఇన్ రిలేషన్షిప్లు, డేటింగ్లు ఉండడం, ఆ తర్వాత ఒకరినొకరు అలాంటి డెసిషన్ తీసుకొని, పనికిరాని డెసిషన్స్, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని రియాలిటీ బయటపడినాక అవసరం లేదు, నీ దారి నీది, నా దారి నాది అన్నట్టుగా రావడం, ఆ తర్వాత ఘర్షణ పడడం. అప్పుడు మళ్ళీ వచ్చి ఫ్రెష్గా ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు.
లివ్ ఇన్ రిలేషన్షిప్ అయిపోయింది, డేటింగ్లు అయిపోయినాయి, లవ్ అయిపోయింది, అన్నీ తిరిగేశారు. స్వేచ్ఛ స్వాతంత్రాలు పూర్తిగా సమృద్ధిగా ఉపయోగించుకునేశారు. ఒక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా ఫస్ట్ మ్యారేజ్, ఫ్రెష్ క్యాండిడేట్స్ లాగా మ్యారేజ్ చేసుకుంటారు. ఆ దశలో చేసుకున్నటువంటి మ్యారేజ్ ఒక్కోసారి సక్సెస్ఫుల్గా ఉంటే పర్వాలేదు. ఆ స్టేజ్ ఇన్ని ఆటలాడి ఇంత సరదాలు గడుపుకొని వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక కంపాటబిలిటీ ఇప్పుడు మాత్రం ఎలా ఉంటుంది? నువ్వు ఇంతకుముందు ఎలా చేసావు, అంతకుముందు ఎలా చేసావు, నువ్వు పల్లని చోట ఎలా వ్యక్తితో తిరిగావు అనేటువంటి ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, డైవర్స్. సో అక్కడ కూడా రాంగ్ డెసిషన్. డైవర్స్ తీసుకుని వచ్చినాక మళ్ళీ ఇంకోసారి మ్యారేజ్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా దీస్ డిసిషన్స్, ఇలాంటి రాంగ్ డిసిషన్స్ అన్నీ కూడా ఏంటివేనంటే సెల్ఫ్ డిసెప్షన్, ఆత్మవంచన అండ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ సంబంధించినటువంటివి. సో ఈ 3 దశల్లో ముఖ్యంగా నేను ఆ 3 దశలు మాత్రం తీసుకున్న బ్రీఫ్గా చెప్పడం కోసం. చదువులోనూ ఎలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల దెబ్బతింటున్నాం, కెరీర్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల దెబ్బతింటున్నాం, రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల. మ్యారేజ్ ఇష్యూలో ముఖ్యంగా భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటువంటి విషయంలో కూడా తొందరపాట్లు, సరైన డెసిషన్ లేకపోవడం వల్ల అక్కడే దెబ్బతినడం. సో మొత్తానికి ఎలాగైతేనేమి ఆ డిసిషన్ మేకింగ్ అనేది మన జీవితాన్ని షేప్ చేస్తుందనేది మన ఇక్కడ ఫ్యాక్ట్. పోతే నేను ఇక ఎంఏ లిటరేచరు, ఫిలాసఫీ, ఎంఏ సైకాలజీ చదివిన వ్యక్తిగా ఒక్కసారి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ ఎపిక్స్లోకి, ఆ ఫిలాసఫీలో కూడా అలా వెళ్ళేసి వివరించి వస్తాను. ఇక్కడ ఉదాహరణకి రాముడు చేసింది అదే కదా, మరి డెసిషన్ మేకింగ్లో అతను చేసిన కూడా పొరపాటే. అది ఎవరైనా కూడా డెసిషన్ మేకింగ్లో పొరపాట్లు చేస్తుంటారు అని చెప్తున్నా. రాముడు ఏం చేస్తాడు, లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ నీ వదిన్ని అడవుల్లో వదిలేసి వచ్చి, ఆమె ఒకప్పుడు అడిగింది నన్ను, వనాలు చూడాలనింది, నేను పెండింగ్ పెట్టాను, ఎప్పుడో అడిగింది, ఇప్పుడు తీసుకెళ్ళిపో పర్లేదు, లాంగ్ టైం బ్యాక్ అడిగింది, బట్ ఇప్పుడే మంచి టైం, తీసుకుని వెళ్ళిపో. ఎందుకంటే ఆమె మీద అలిగేషన్స్ వచ్చాయి, చాలా ఆమె క్యారెక్టర్ గురించి అందరూ విమర్శిస్తున్నారు. నా కుటుంబం యొక్క గౌరవం కోసం నేను ఈ పని చేస్తాను, బట్ అవన్నీ చెప్పొద్దు, ఏం చెప్పకుండా తీసుకుని వదిలేసి వచ్చాయి. సో ఎంత రాంగ్ డెసిషన్ అది. గర్భవతి అయిన సీతని ఆ టైంలో, గర్భం ఉన్న టైంలో తమ్ముడితో కూడా పంపించి అక్కడ అడవుల్లో వదిలేసి వస్తే ఒంటరిగా ఆమె ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎంత దారుణం అది. సో ద డిసిషన్ టేకెన్ బై రామ ఈజ్ సంథింగ్ నాట్ గుడ్. ఏమాత్రం మంచి డెసిషన్ సమర్థించుకోదగింది అయితే కాదు. సరే, అది మంచిదో కాదో తర్వాత విషయం, కారణాలు ఎన్నో ఉంటాయి. కానీ ఆ తీసుకున్న డెసిషన్ వల్ల ఏమైందంటే కంప్లీట్ అది ఒక సెల్ఫ్ డిసెప్షన్, ఆత్మవంచనతో తీసుకున్న డెసిషను కంప్లీట్ డిస్ట్రాక్షన్. బిడ్డల ప్రేమను పోగొట్టుకున్నాడు, చిన్న బిడ్డల ముద్దు మరుపు ప్రేమను పోగొట్టుకున్నాడు, సీతను పర్మనెంట్గా ఆ తర్వాత పోగొట్టుకున్నాడు. ఇప్పుడు భార్య బిడ్డలను పోగొట్టుకున్నాక గౌరవం ఏముంది, వంశం ఏముంది? సెల్ఫ్ డిసెప్షన్ కాకపోతే ఏంటది? ఓకే, రావణాసుడి విషయంలో వద్దాం. సీతను అపహరించకపోయినాడు. శూర్పణఖ లబోదిబో అని కొట్టుకున్నంత మాత్రాన 10 మందిలో టిట్ ఫార్ టాట్, వంతులాగా అంత గొప్ప మేధావి సీతను అబ్డక్ట్ చేయడం అనేది తప్పు కదా. తీసుకెళ్ళాక విభీషణుడు ఇంకా కొంతమంది పెద్దలు, ముఖ్యంగా తన భార్య అయినటువంటి మండోదరి సలహా ఇచ్చింది. ఏం చేయాలో అర్థం కాల, ప్రెడికమెంట్లో పడిపోయాడు, సందిగ్ధమైన అవస్థలో ఎలాంటి మంచి డెసిషన్ తీసుకోలేకపోయాడు. అంటే జీవితంలో ఒకసారి కొన్ని సందర్భాల్లో మంచి డెసిషన్ తీసుకోలేకపోతాము అనేది అక్కడ మనకు చెప్తుంది, మన పురాణాలు చెప్తున్నాయి, మన ఫిలాసఫీ చెప్తోంది. పాండవులు చేసింది కూడా అదే కదా. మొదట ఓడిపోయి వచ్చారు ఫస్ట్ టైం జూదంలో, ఆ తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ వాళ్ళు పిలిస్తే వెళ్ళొచ్చా ధర్మరాజు? ద్రౌపది వద్దనింది, బ్రదర్స్ కూడా వద్దు అని అన్నారు. కానీ నేను పెద్దవాడిని, నేను ధర్మరాజుని కాబట్టి, ధర్మానికి ప్రతిబింబం కాబట్టి, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళడం, రాజుగా వెళ్ళడం నా ధర్మం కాబట్టి వెళ్ళి అన్నీ ఓడిపోయి ఆస్తిపాస్తులు, ప్రజల యొక్క సంపదని, ప్రజల యొక్క ఈ రాజ్యాన్ని అందరినీ ఓడేసి వస్తాను, అది నా ధర్మం అని చెప్పి వెళ్ళాడు. సో ఆయన చేసింది సెల్ఫ్ డిసెప్షన్ కాదా? అక్కడ జరిగింది ఆత్మవంచనే కదా. ఆ ఆత్మవంచనతో తీసుకున్నటువంటి డెసిషన్ ఏమైందంటే కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ దేర్ లైఫ్స్. అతని జీవితమే కదా, తనతో ముడిపడి ఉన్నటువంటి అందరి జీవితాన్ని, ద్రౌపది, బ్రదర్స్, వాళ్ళ మదరు, అందరి జీవితం నాశనం అయిపోయింది ఆ డెసిషన్ వల్ల. సో మనకు రామాయణం, భారతం ఏంటంటే అద్భుతమైన విషయాలు చెప్తుంది. దిస్ ఈజ్ అబౌట్ డెసిషన్ మేకింగ్ ఇన్ బ్రీఫ్.
And if you are impressed, please subscribe and encourage me.